ఫ్రెండ్స్, సర్వీస్ సెక్టర్ తెలంగాణలో దీన్ని టెరిషరీ సెక్టర్ అంటాం మనం. ఓకే, దీనికి సంబంధించి చూద్దాం. మనం ఇప్పుడు కూడా ఇది 2025, 2026 వీటి గురించే మాట్లాడుతున్నాం. ఓకే, ఓహో సారీ, ఇది రెండోగా చెప్తాను. ఫ్రెండ్స్, సర్వీస్ సెక్టర్ టెరిషరీ సెక్టర్ అంటాం దీన్ని. 2025, 26కి చూద్దాం ఒకసారి రీడింగ్ సెట్లు ఉన్నాయనేది. మనకి ఈ సెక్టర్ వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ డూ యూ నో ఫర్ ది 68.6%. వి డిస్కస్డ్ ఆల్రెడీ. ఎంతట? 68.6% రాసుకోండి. కాంట్రిబ్యూషన్ 68.6%. నెక్స్ట్, గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్. $11.31 lakh crores. Gross state value added. అదే ఇండస్ట్రీస్ అంటే 16 lakhs ఎంత మనం అనుకున్నాం, గుర్తుందో లేదు. గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ 11.31 lakh crores. అలాగే వర్క్ ఫోర్స్ అంటే 15 years and above. వర్క్ ఫోర్స్ 15 years and above ఎంప్లాయిడ్ దీంట్లో 36.3%. 22.2% కదా ఇండస్ట్రీస్, 36.3%. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రీసెంట్గా మనకి 4th సిటీ అని చెప్పి ఒకటి స్ప్రెడ్ చేస్తుంది గవర్నమెంట్. ఐడియా ఉందా? 4th సిటీని ఫ్యూచర్ సిటీ అంటాం. ఫ్యూచర్ సిటీ, ఓకేనా? దీంట్లో ఏ హబ్ సిటీ అని చెప్పి ఈ 4 సిటీలో ఒక 300 ఎకరాలు కేటాయించారనమాట. దీనికోసమే, ఈ ఐటీ కోసం. ఏఏ హబ్ సిటీ చెప్పండి. ఏఐ హబ్ సిటీ 300 ఎకరాసులో ఎక్కడ కడుతున్నారట? 4th సిటీలో కడుతున్నారట. ఓకే, రాసుకోండి. అలాగే గ్రోత్ రేట్ ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ రేట్ 8.1%. వి డిస్కస్డ్ ఆల్రెడీ ఎస్టర్డే. ఈ సర్వీస్ సెక్టర్ ఫర్ ద ఇయర్ 2025, 26 గ్రోత్ రేట్ ఎంత ఉంది? 13.5%. అలాగే మీకు అగ్రికల్చర్ గ్రోత్ రేట్ 1.4 గుర్తుందా లేదా? అదే సెంట్రల్ అయితే 0.2%. ఇది ఓకే. తర్వాత 64.9% in urban areas,
డిపెండింగ్ ఆన్ సర్వీస్ సెక్టర్. ఎంప్లాయ్మెంట్కి ఇదే రూరల్లో అయితే వ్యవసాయం ఉంటుంది, అవునా కదా? 64.9 అంటే 65 అంటే 165 మంది సర్వీస్ సెక్టర్ మీదే డిపెండ్ అవుతున్నారంట సిటీస్లో, అర్బన్ ఏరియాస్లో. అర్థమవుతుందా? ఇదే పర్సంటేజు అప్రాక్సిమేట్లీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే దేనికి వెళ్తుంది అంతే. గ్రామాల్లో అగ్రికల్చరు, పట్టణాల్లో సర్వీస్ సెక్టర్, మధ్యలో ఉంటుంది ఇండస్ట్రియల్ సెక్టర్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ రాసుకోండి. ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్, సర్వీస్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. $19.7. అలాగే ఇండియా రూరల్ ఎంప్లాయ్మెంట్ ఎంత సర్వీస్ సెక్టర్లో? 20.6. మీకు అర్థమైందా? తెలంగాణలో సర్వీస్ సెక్టర్ మీద డిపెండ్ అవుతున్న వారు రూరల్లో ఎంతమంది ఉన్నారంట? అది ఇండియాలో అంటే యావరేజ్ ఇండియా ఎక్కువ చూపిస్తుంది కదా. ఓకేనా? ఇప్పుడు అర్బన్ తెలంగాణ అంటే అర్బన్లో తెలంగాణలో ఎంతమంది డిపెండ్ అవుతున్నారంట? మరి ఇండియా అయితే అంటే యావరేజ్ సర్వీస్ సెక్టర్లో ఇండియాలో ఎంతమంది డిపెండ్ అవుతున్నారు అర్బన్ ఏరియాలో, అంతకంటే ఎక్కువ మన తెలంగాణ అర్బన్ ఏరియాలో ఉపాధి కల్పిస్తుంది, అంతేనా? అదే రూరల్ అయితే యావరేజ్ ఇండియా కంటే తక్కువ ఉంది. మీకు అర్థమవుతుందా? టోటల్ యావరేజ్ తీసుకున్నారనుకోండి, తెలంగాణ ఎంత చెప్పాను? 36.3, ఇండియా 32.8 యావరేజ్ చెప్పుకున్నాం కదా. అదే కదా ఇంతకుముందు చెప్పాను కదా. టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయ్మెంట్ 36.3% టోటల్ తెలంగాణలో. అర్బన్ రూరల్ కలుపుకున్నమ్మా యావరేజ్. ఇండియా ఎంత ఉంది? 32.8. ఓకేనా? ఇది తెలంగాణ. మీరు అర్బన్ రూరల్ సెపరేట్గా చెప్పిన, ఓవరాల్గా కలుపుకుంటే 36 అంటే హౌ మచ్ పీపుల్ డిపెండింగ్ ఆన్ సర్వీస్ సెక్టర్? 36.3. ఇండియాలో ఓకేనా? అది తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఇన్ తెలంగాణ సర్వీస్ సెక్టర్. ఎంఎస్ఎంఈ అంటే చెప్పాను మీకు, గుర్తుందా? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సర్వీస్ సెక్టర్కి సంబంధించి. ఇండస్ట్రీస్ కూడా చెప్పాను, గుర్తుందో లేదో మీకు? మీ క్లాసులో ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంట్, ఇన్వెస్ట్మెంటు గుర్తుందా?
ఈ సర్వీస్ సెక్టర్లో ఎంఎస్ఎంఈలో ఎన్ని రిజిస్టర్ అయినాయి, ఎక్కువ ఎక్కడ? నెంబర్ 1 హైదరాబాద్. 2 రంగారెడ్డి. 3 మేడ్చల్. 4 నల్గొండ. 4 లీస్ట్ సర్వీస్ సెక్టర్ యూనిట్స్ ఎంఎస్ఎంఈ కింద రికార్డ్ అయినవి: ములుగు, నారాయణపేట్, జయశంకర్. నారాయణపేట్, జయశంకర్. నారాయణపేట్, జయశంకర్. సర్వీస్ సెక్టర్ యూనిట్స్ ఎక్కువ ఉన్న జిల్లా పేరేంటి? పెట్టుకోండి అమ్మా. పర్సంటేజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ సబ్ సెక్టార్స్ అని పెట్టుకోండి. పర్సంటేజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ (2025, 26). దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఓవరాల్గా చూద్దాం. జిఎస్విఏ, గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్, అంటే మొత్తం అన్ని డబ్బులు కలుపుకుంటే 100 రూపాయలు అనుకుంటే ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి చూద్దాం. ఫస్ట్ ఓవరాల్గా చూద్దాం. ఓకే, దాంట్లో రాసుకోండి. అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ కలిపి చెప్తున్నాను, ఇది డిఫరెంట్గా ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ 2 కలిపేశాడు. అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ 31.4%. ఇది మేజర్. తర్వాత రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్, ఇది ఎంత ఉంది? 30. రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ 23.4%. 23.4% రాసుకున్నారా? ఓకే, సో సెకండ్ అనమాట. థర్డ్ వన్, ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. ట్రేడ్, రిపేర్, ట్రేడ్, రిపేర్, hotels and restaurant.
20.8%. తర్వాత ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్ కమ్యూనికేషన్స్ సర్వీసెస్. ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్. స్టోరేజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్. 8.4%. 8.4%. ఇంకా మిగతా చాలా ఉన్నాయి అదర్ పబ్లిక్ సర్వీసెస్, బట్ మేజర్గా ఇవి మనకి ముఖ్యంగా. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి. ఫర్ ద ఇయర్ 2025-26, ఫర్ ద ఇయర్ 2025-26 ఫర్ ద ఇయర్ 2025-26 సర్వీస్ సబ్ సెక్టర్ గ్రోత్ రేట్స్. సర్వీస్ సబ్ సెక్టర్స్. గ్రోత్ రేట్స్. చూద్దాం ఎక్కువ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. గ్రోత్ రేట్స్లో కాంట్రిబ్యూషన్ వేరు, గ్రోత్ రేట్ వేరు. కాంట్రిబ్యూషన్ అయితే రియల్ ఎస్టేట్, మనం మాట్లాడుకున్నది గ్రోత్ రేట్ గురించి. ఇప్పుడు ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. నేను చెప్పేది కాంట్రిబ్యూషనా గ్రోత్ రేట్సా? ట్రేడ్, రిపేర్, హోటల్స్ and restaurants. This is the highest growth rate, 16.8%. సర్వీస్ సెక్టార్లో ఎక్కువ గ్రోత్ రేట్ ఏది చెప్పండి? కాంట్రిబ్యూషన్ ఏది? రియల్ ఎస్టేట్. చెప్పాను ఆల్రెడీ, వి డిస్కస్డ్ ఆల్రెడీ ఎర్లియర్ క్లాసెస్లో. ఓకేనా? ఇది కాదు నాన్న, ఇక్కడ కాదు నేను చెప్పేది, ఈ స్లైడ్ కాదు. ఇంతకుముందు దాంట్లో చెప్పాను ఓన్లీ సర్వీస్ సెక్టార్లో. ఎప్పుడు సెకండ్ లెసన్లో చూడండి, రియల్ ఎస్టేట్ సర్వీస్ సెక్టార్లోని ఈ ట్రేడ్, హోటల్స్, రియల్ ఎస్టేట్ చాలా ఉన్నాయి కదా, ట్రాన్స్పోర్ట్, వాటిలోని మేజర్ షేర్ ఎక్కడి నుంచి వస్తుంది కాంట్రిబ్యూషన్ అంటే రియల్ ఎస్టేట్ అని చెప్పాను చూడండి. ఓకేనా? ఇది షేర్ కాదు, మళ్ళీ చెప్తున్నా ఏంటిది? గ్రోత్ రేట్ నాన్న. ఇదిగో 100 రూపాయలు సర్వీస్ సెక్టర్ అనుకోండి, 100 రూపాయల్లో ఎక్కువ వచ్చేది ఎంత? కాంట్రిబ్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. ఇది కాంట్రిబ్యూషన్ కాదు, ఏంటిది? గ్రోత్ రేట్స్. ఓకేనా? అది ఇంతకుముందు దాంట్లో చెప్పాను, మీరు చూసుకోండి కావాలంటే. ఇంతకుముందు ఎప్పుడు చూడకండి నాన్న, ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఇంతకుముందు ఎప్పుడో చెప్పా. ఓకేనా? మనం గతం ఏం జరిగిందో తెలియదు, గతం గత అనేది సామెత ఉంటుంది మనకి. ముందు పేజీలో ఏం జరిగిందో కూడా తెలియదు. అవన్నీ జాగ్రత్తగా ఫస్ట్ నుంచి చదువుతూ వస్తే అప్పుడు దాంట్లో నీకు చెప్పినట్టు గుర్తుంటుంది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నది గ్రోత్ రేట్స్, నాట్ కాంట్రిబ్యూషన్. రెండోది ఫైనాన్షియల్ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్స్. ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్స్. $14.1%. తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ 12.2.
తర్వాత రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ కాంట్రిబ్యూషన్లు ఎక్కువ ఉంది, గ్రోత్లో తక్కువ ఉంది, 11.7%. 11.7%. తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 5.9. మిగతావి అదర్ సర్వీసెస్ వస్తాయి 13% చిల్లర. ఇవి ముఖ్యంగా మనకి ఓకేనా. తర్వాత హెడింగ్ పెట్టండి, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్. యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్, gaming and comic sector, ఇదట ప్రజెంట్ 30K ఉన్నారు ఎంప్లాయీస్ ప్రొఫెషనల్స్. 2030 కట ఇది 2 million ప్రొఫెషనల్ తయారు చేయాలట టార్గెట్. గేమింగ్ అండ్ కామిక్ సెక్టర్లో ప్రజెంట్ 30,000 ఎంప్లాయీస్. టిల్ 2030 2 million ఎంప్లాయీస్ షుడ్ బి మేడ్. తర్వాత టీ హబ్ అని పెట్టండి, తెలంగాణ హబ్, టీ హబ్. టీ హబ్ రాసుకోండి, తెలంగాణ హబ్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2015, 2015 టీ హబ్. చాలా ఇంపార్టెంట్ ఇవి. టీ హబ్ 2015లో ఏర్పాటు చేశారు. ఇది కొలాబరేషన్ విత్ IIIT హైదరాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ ISB, IIIT హైదరాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ హైదరాబాద్, నల్సార్ యూనివర్సిటీ,
లా యూనివర్సిటీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. ఓకేనా? రాసుకోండి. ఇట్ ఈస్ ద వరల్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఫెసిలిటీ. It is the world largest startup facility. Startup. World largest startup facility. It is India's most advanced public-private partnership innovation ecosystem. Public-private partnership innovation ecosystem. దీన్ని టీ హబ్ అంటారు. కొన్ని వందల వేల మంది యూత్కి ఉద్యోగ అవకాశాలు స్టార్టప్గా ఎంటర్ప్రెన్యూర్గా చేసింది అనమాట. తర్వాత వి హబ్, women hub, పర్పస్ ఏంటంటే ప్రమోటింగ్ ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ స్త్రీలకు అండగా ఉండి వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయడం. తర్వాత టాస్క్ అయిపోయింది. ఇది అయిందా? టాస్క్ అడిగాడు మొన్న ఎగ్జామ్. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. రాసుకోండి. పర్పస్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ నాలెడ్జ్. పర్పస్ create synergy among government institutions, comma,
క్రియేట్ సినర్జీ. సినర్జీ అమ్మా. among government industries, institutions, industry, and academia for the development. తర్వాత నెక్స్ట్ ఏఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. ఏఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. తెలంగాణలో ఏఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ మన హైదరాబాద్లో ఉంది. ఎంత పెట్టారంటే Deakin University, Australia, collaboration with Deakin University, Australia. AI Center for Excellence ఎవరితో కొలాబరేట్ అయ్యారు చెప్పండి. తర్వాత తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్. ఐఎంపీ అని పెట్టండి. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ 2025లో పెట్టారు. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, TAIH అంటారు. రాసుకోండి. ఇట్ ఈజ్ ఏ యూనిఫైడ్ అటానమస్ institutional platform for artificial intelligence. Institutional for AI. ఓకేనా. ఇవి మనకి లేటెస్ట్వి సర్వీస్ సెక్టర్ యొక్క స్పెషాలిటీస్ ఏవైతే లేటెస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, టీ హబ్, వి హబ్, TAIH అర్థమవుతుందా? ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్, గ్రోత్ రేట్. ఓకే, నా ఇన్ఫ్రాస్ట్రక్చర్.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమొస్తుంది చెప్పండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమొస్తుంది? ఏం రాదా? ఫ్యూచర్ అంతే మన తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు, రైల్వేస్, అవునా కదా, సౌకర్యాలన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూద్దాం ఒకసారి, రాసుకోండి. పవర్ సెక్టర్ అని పెట్టండి. పవర్ సెక్టర్ పవర్ సెక్టర్ చాలా వెరీ ఇంపార్టెంట్ సెక్టర్ ఇది. పవర్ లేకపోతే ఏ పని చేయలేం. ఇంట్లో కిచెన్ కూడా రన్ కాదు ఇప్పుడు, అవునా? పవర్ లేకపోతే ఇంట్లో కిచెన్ కూడా రన్ కాదు. హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టల్స్, ఈవెన్ టెంపుల్స్ కూడా, దేవాలయాలు కూడా, దేవుడు కూడా చీకట్లోనే ఉంటాడు, కనపడ్డు నీకు. దేవుళ్ళు అందరూ రాయిలే కదా, రాయి నల్లగా ఉంటుంది కదా, అవునా కదా? అంటే పవర్ సెక్టర్ ఎంత కీలకమైందో చూడండి. ఇది ఫర్ ద ఇయర్ 25-26 పవర్ కెపాసిటీ తెలంగాణలో, పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 23,187 megawatts. 23,187 megawatts. ముందు 20,000 ఉండేది చిల్లర, పెరిగిందనమాట. 23,187 మెగావాట్స్. ఓకేనా? దాంట్లో సబ్ డివిజన్ పెట్టండి. పవర్ టోటల్ కెపాసిటీ సబ్ డివిజన్ 55.45% ఫాజిల్ ఫ్యూయల్ అండ్ బ్రాకెట్లో కోల్, కోల్ ద్వారా ఎంత ఉత్పత్తి అవుతుంది కరెంటు? అంటే 23లో సగం అంటే 24 వేసుకో, 12,000 పైన కదా. తర్వాత 44.55% రెన్యూవబుల్ ఎనర్జీ, ఇంక్లూడింగ్ హైడ్రోతో కలుపుకుని. నోట్ అని పెట్టి సోలార్ ఈజ్ ద హైయెస్ట్ రెన్యూవబుల్ పవర్ ఇన్ తెలంగాణ అని పెట్టింది. ఓకేనా? ఇప్పుడు తెలంగాణ పవర్ 100% అనుకోండి, వినండి జాగ్రత్తగా. తెలంగాణ పవర్ 100% అనుకోండి. దీంట్లో ఎవరు షేర్ ఎక్కువ ఉంది? సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, ప్రైవేట్ వాళ్ళదా? తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, ప్రైవేట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్, అంతే కదా. ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా ఈ పవర్లో, తెలంగాణ పవర్లో ఎవరి షేర్ ఎక్కువ ఉంది?
23,800 చిల్లర ఉంది కదా. టోటల్ ఇన్స్టాల్ కెపాసిటీ ఎంతమంది? 187 కదా. దీంట్లో ఎవరి షేర్ ఎక్కువ ఉంది? తెలంగాణ గవర్నమెంటా, ప్రైవేట్ వాళ్ళ, సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఎక్కువ ఉందా? చెప్పండి. స్టేట్ గవర్నమెంట్ 47.9%. తర్వాత ఎవరిది ఎక్కువ ఉంది? సెంట్రలా, ప్రైవేటా? ప్రైవేట్ది 35.7%. 35.7%. మిగతాదంతా సెంట్రల్ గవర్నమెంట్. 16 చిల్లర వస్తుంది కదా, అవునా కదా? 16.4%. ఈ రెన్యూబుల్ పవర్లో ఏది ఎక్కువ ఉంది చెప్పండి తెలంగాణలో? సోలార్ పవర్. అది రాసుకోండి. సోలార్ పవర్ కెపాసిటీ ఇన్ తెలంగాణ 7,546 megawatts. ఇది రెన్యూబుల్ పవర్ కదా. మొత్తం నీకు రెన్యూబుల్ పవర్లో ఎవరు ఎక్కువ? సోలార్. ఈ సోలార్ అంటే ఎంత చెప్పాను మీకు? 7,546 మెగావాట్స్ అంటే 73%. అంటే రెన్యూబుల్లో 73% ఏముంది చెప్పండి? ఓవరాల్ రెన్యూబుల్ ఎంత అంటే 10,329 మెగావాట్స్. ఇది దీంట్లో 73% ఒక సోలారే ఉంది. సోలార్ తర్వాత రెండు ఏముంది తెలంగాణలో? హైడ్రో 24.4%. హైడ్రో 24.4%. 2,521 మెగావాట్స్ 2521. హైడ్రో చాలా తక్కువ ఉంది తెలంగాణ కదా. దీంట్లో మ్యాక్సిమం శ్రీశైలమే 900, ఒక శ్రీశైలం. దీంట్లో నోట్ అని పెట్టి శ్రీశైలం మోర్. అర్థమవుతుందా? శ్రీశైలం 900 మెగావాట్స్, అది ఒక్కటే ఆడా వెళ్ళిపోయింది సగం. అంతేనా? నేను అర్థమవుతుందా నేను చెప్పింది? మన తెలంగాణలో రెన్యూవబుల్ పవర్ ఎంత? 10,329 మెగావాట్స్. 25-26 డేటా ఇది. దాంట్లో హయ్యెస్ట్ ఏది? సోలారు 7,546 మెగావాట్స్. పర్సంటేజ్లో 73%. ఆ తర్వాత ఏది? హైడ్రో. ఈ హైడ్రో ఎంత? 24.4%, నథింగ్ బట్ 2521 మెగావాట్స్. దీంట్లో ఎక్కువ ఏ డ్యామ్ నుంచి వస్తుంది? సింపుల్. తర్వాత మూడోది బయోమాస్ ఎనర్జీ 1.3%. నాలుగోది విండ్. 1.2%. 1.2%. ఇది రెన్యూబుల్ సీరియల్, చాలా ఇంపార్టెంట్ ఇది.
తర్వాత ఓకే, రాసుకో. గృహజ్యోతి స్కీమ్ అని పెట్టండి. గృహజ్యోతి స్కీమ్. గృహజ్యోతి స్కీమ్. Free electricity supply up to 200 units per month. Free electric supply up to 200 units per month. ఇది మార్చి 2024 నుంచి అమల్లోకి వచ్చింది. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో 200 యూనిట్స్ లోపు ఉంటే ఫ్రీ కరెంట్ కట్టవసరం లేదు వాళ్ళు. ఓకేనా? తర్వాత ఇరిగేషన్ పొటెన్షియాలిటీ ఇన్ తెలంగాణ, దాంట్లోనే సపరేటింగ్ పెట్టి పవర్ అయిపోయింది కదా. ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం మనం? పవర్ సెక్టార్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. అర్థమైందా? తెలంగాణలో ఎక్కువ పవర్ దేని నుంచి వస్తుంది మనకి? తెలంగాణలో ఎక్కువ పవర్ సోలార్ నుంచి వస్తుందా? ఫాజిల్స్, కోల్ చూడు ఒకసారి, రప్ప పెట్టుడే ఇంకా. అవునా కదా? రెన్యూవబుల్లో ఎక్కువ ఏమొస్తుంది? ఓవరాల్గా పవర్ ఎక్కడ? కోల్, సెకండ్ రెన్యూవబుల్. ఓకేనా? సో రెన్యూవబుల్, హైడ్రో, న్యూక్లియర్ ఇచ్చాడు అనుకోండి. ఇండియాలో చెప్పాను మీకు, గుర్తుందో సీరియల్లో. ఇండియాలో ఫస్ట్ సీరియల్ ఏంటి? థర్మల్, రెన్యూవబుల్, హైడ్రో, న్యూక్లియర్. అయింది ఆల్రెడీ, ఇంతగా చూస్తున్నారు కానీ అయిపోయింది ఇవన్నీ. ఓకేనా? ఇప్పుడు ఏంటిది? ఇరిగేషన్. రాసుకోండి. Government aims, AIMS, aim. Government aims to create assured irrigation facilities. Government aims to create assured irrigation facilities. $127.69 lakh acres నీళ్ళు అందించాలట గవర్నమెంట్ ఏమిగా పెట్టుకుంది. 127.27 కోట్లు. తర్వాత మేజర్ ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ పొటెన్షియల్. మేజర్ ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ పొటెన్షియల్.
71.9. ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ ఇరిగేషన్ దేని ద్వారా జరుగుతుంది? మేజరా మైనరా మీడియమా? మేజర్. 2 మైనర్ 20.1%. రెండోది ఇంపార్టెంట్. మైనర్ 20.1%. తర్వాత స్మాల్ లిఫ్ట్స్ 4.2. స్మాల్ లిఫ్ట్స్ స్మాల్ లిఫ్ట్స్ 4.2. తర్వాత మీడియం 3.8. మీడియం 3.8. మన తెలంగాణలో తక్కువ ఇరిగేషన్ ఏది చెప్పండి? ఎక్కువ ఇరిగేషన్ ఏది? తర్వాత ట్రాన్స్పోర్ట్ అండ్ మొబిలిటీ అని పెట్టండి, మూడోది సబ్హెడింగ్. ట్రాన్స్పోర్ట్ అండ్ మొబిలిటీ. Total road length in Telangana. Total road length in Telangana. Total road length in Telangana 1,29,000. 1,29,017 kilometers as on 2025 December. 1,29,017 kilometers. Total national highways in Telangana. దీంట్లో రాసుకోండి. అవుట్ ఆఫ్ పంచాయతీ రాజ్ ఆర్ మోర్. పంచాయతీ రాజ్ రోడ్ నెట్వర్క్ మోర్. వీటిలో పంచాయతీ రాజ్ 53% ఇదే ఉంది మొత్తం. పంచాయతీ రోడ్. తెలంగాణలో ఏ రోడ్లు ఎక్కువ ఉన్నాయి? పంచాయతీ రోడ్లు 68,709 కిలోమీటర్లు. అవి తర్వాత R&B రోడ్లు. R&B 22.5%. R&B పంచాయతీ రోడ్ తర్వాత సెకండ్ పొజిషన్లో ఏముంది చెప్పండి? R&B రోడ్స్. తర్వాత 3 4
ప్రదీప్ చెప్పండి. ఫైన్. ఓకే, 10కి వెళ్తా సార్. రండి. వెల్కమ్. నేను చెప్తా ఎలబినార్ వద్దురు కానీ. ఓకే. నేను చేస్తాను, మళ్ళీ మీకు చేస్తాను నేను. ఓకే. సో నెక్స్ట్ యుఎల్బి రోడ్స్. యుఎల్బి అర్బన్ లోకల్ బాడీస్ రోడ్స్. అర్బన్ లోకల్ బాడీస్ రోడ్స్ 10.3%. తర్వాత క్యూర్ అంటే ఏం చెప్పాను? కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ రోడ్స్. తర్వాత నేషనల్ హైవేస్, ఇది 3.9. ఐఎంపి లాస్ట్లో. ఇప్పుడు మన తెలంగాణలో లీస్ట్ రోడ్స్ ఏవి? నేషనల్ హైవేస్. హైయెస్ట్ ఏది? పంచాయతీ రోడ్స్. అది ఈ నేషనల్ హైవేస్ లెంత్ రాసుకోండి. తెలంగాణలో నేషనల్ హైవేస్ లెంత్ 4983 కిలోమీటర్స్. 4983. మరి ఇవి పంచాయతీ రోజులు 68,703. ఎక్కువ తక్కువ మొత్తం ఇచ్చేసినాం. ఇది హైయెస్ట్ 68,703, లీస్ట్ 4,983. మొత్తం ఎన్ని ఉన్నాయి నేషనల్ హైవేస్ తెలంగాణలో? ఎన్ని ఉన్నాయి తెలంగాణలో? 30 రాసుకున్నారు కదా ఇప్పుడు. టోటల్ 30 నేషనల్ హైవేస్ తెలంగాణ. నేషనల్ హైవేస్ ఇన్ తెలంగాణ. ఓకేనా? చెప్పండి, మన తెలంగాణలో ఎన్ని ఉన్నాయి మొత్తం నేషనల్ హైవేస్? అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవి మారుతూ ఉంటుంది. వచ్చే సంవత్సరం మళ్ళీ రోడ్లు లెంత్ పెరుగుతుంది కదా, బట్ సీరియల్ ఇదే నడుస్తుంటుంది. ఓకే, అది నెక్స్ట్ వన్. 666 అని పెట్టండి. AR. రీజనల్ రింగ్ రోడ్. దీంట్లో నార్త్ పార్ట్ టోటల్ లెంత్, నార్త్ పార్ట్ చూడండి, లెంత్ వేసాను ఎంత. అది ఎక్కడ జంక్షన్ అంటే NH 165 చౌటుప్పల్. కరెక్ట్ ప్లేస్ కావాలంటే తంగెడపల్లి.
ఇది 161.52 అని రాసుకోండి ఇక్కడ 52. తంగడపల్లి నియర్ చౌటుప్పల్ జంక్షన్, నార్త్ పార్ట్ త్రిపుర జంక్షన్ ఎక్కడ చెప్పండి? తంగడపల్లి చౌటుప్పల్, అది బంగారం అప్పుడు. సౌత్ పార్ట్ టోటల్ లెంత్ 201 కిలోమీటర్. సౌత్ పార్ట్ కిలోమీటర్. ఇది ఇంకా మనకి దశలో ఉంది, సేకరణ దశలో ఉంది. నార్త్ పార్ట్ ఫస్ట్ ఇనిషియేట్ చేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు హ్యామ్ రోడ్స్ అని పెట్టండి. హ్యామ్ ప్రాజెక్ట్ అన్నమాట. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ హ్యామ్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ R&B రూరల్ రోడ్స్. ఓకే, అక్రాస్ స్టేట్ మాసివ్ డెవలప్మెంట్. పంచాయతీరాజ్ PNDR పంచాయతీరాజ్ కింద ఇవి రన్ అవుతున్నాయి అన్నమాట. హ్యామ్ మోడల్, దీంట్లో చాలా అవినీతి జరిగిందని టీఆర్ఎస్ వాళ్ళు చెప్పడం. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో చేస్తారట, రాసుకోండి. టోటల్ 12,000 కిలోమీటర్లు రోడ్డు వేస్తారట, టోటల్ రోడ్ నెట్వర్క్.